విశాఖపట్నం అక్కయ్యపాలెం మహిళా హత్య కేసును ఛేదించారు పోలీసులు. నందగిరి నగర్లో సంధ్యారాణిని హత్య చేసిన నిందితుడు శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ వేరే మహిళతో చనువుగా ఉండడాన్ని ప్రశ్నించిందని మహిళను హత్య చేశారని పోలీసులు తెలిపారు. మృతురాలు నిందితుడు పక్క ఇంట్లోనే ఉంటారని, వారి మధ్య కొద్ది రోజులుగా విభేదాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గతంలో కూడా నిందితుడు తన బైక్ సీట్ను డ్యామేజ్ చేశారని నిందితుడిపై ఫిర్యాదు చేసిందని తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని తెలిపారు పోలీసులు. హంతకుడు కూడా ఇద్దరు కూడా ఒకే దగ్గర ఉంటున్నారండి, పక్కనే ఉంటున్నారు. అంటే ఒక చిన్న వీధిలో ఎదురు దగ్గరలో ఉంటున్నారు. ఇద్దరికి కూడా పరిచయం ఉంది. అయితే దీనికి కారణం ఎందుకు చంపాడనే కారణం చూసుకుంటే ముఖ్యంగా ఇద్దరికి కూడా మనస్పర్ధలు ఉన్నాయండి. గత 8 మాసాల క్రితం 8 నెలల క్రితం కూడా సదరు మృతురాలు మన ఒక రిపోర్ట్ అతని మీద ఇవ్వడం కూడా జరిగిందండి. దేని గురించి అంటే స్కూటీ బైక్ని ఇతను డ్యామేజ్ చేశాడనేటువంటి కారణం చూపిస్తూ అతని మీద రిపోర్ట్ ఇస్తే అతను దాన్ని తప్పు ఒప్పుకొని కూడా కొంత డబ్బు కూడా ఇచ్చి దాని డ్యామేజ్ రిపేర్ చేయడం జరిగింది. కానీ అతను ఇప్పుడు తిరస్కరిస్తున్నాడు, అది వేరే వాళ్ళు చేస్తే నా మీద పెట్టారన్నట్టు. అప్పటి నుంచి కూడా ఇద్దరికి కూడా గొడవలు అవుతున్నాయి. అదేవిధంగా ఇతను వేరే ఒక అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవుతున్నాడు, మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆమె అది చేయొద్దని ఇతను ఎక్కువగా మందలించడం, తిట్టడం, ఇతరు ఆ విషయంలో కూడా గొడవపడడం జరిగిందండి. ఆ విషయంలో నిన్న కూడా ఆ విధంగా ఆమె ఇతనితో గొడవపడి ఇద్దరు కూడా గొడవపడ్డారు. గొడవపడిన సందర్భంలో వీడు వృత్తిరీత్యా కార్పెంటర్ అండి, కాబట్టి అతని పాకెట్లో ఒక కత్తి, షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్ కూడా ఉందండి. దానివల్ల ఆ నైఫ్ని తీసుకొని ఇమీడియట్గా ఆమె ఎప్పుడైతే ఇతనితో ఆర్గ్యుమెంట్ చేసి ఇద్దరికి కూడా ఉన్న పాతక మనస్పర్ధల కారణంగా అతని దగ్గర ఉన్న షార్ప్ ఎడ్జ్డ్ నైఫ్, పదునైన కత్తిని తీసుకొని అందరూ చూస్తుండగానే బయట వీధిలో చిన్న సందు లాంటిది ఆమెని కత్తితో మెడ మీద కోసి చంపడం జరిగిందండి.